అతిథి మహారాణి బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అయినటువంటి శ్రీమతి శ్రీ చిగిరిత పారిజాత నరసింహారెడ్డి మేయర్ గారిని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గట్టి ఒకసారి చప్పట్లు. వాయిస్ అప్ అయ్యి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మన మాస్టర్ మైండ్స్ యాన్యువల్ ప్రోగ్రామ్కి మీరు ఇచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ మరియు ఫౌండర్ గారు రాజు సంగనయ్య సార్ గారికి, అట్లాగే డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, ముఖ్యంగా యాదగిరి సార్ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ, అట్లాగే మన మాజీ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి అన్న గారికి, ఇక మన గొంగిడి సీను గొంగిడి లెక్కనే గోల గోల చేస్తుంది కదా, గొంగిడి సీనికి ఒకసారి చెప్దాం హాయ్ చెప్తాం, లేకపోతే మళ్ళా గొంగడి కప్పుకొని ఇంకా ఏడుస్తావేమో అది. అట్లాగే మన సోచ్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి పెద్దలు నిజంగా వాళ్ళకి చేతులెత్తి మొక్కాలే. ఎందుకంటే ఈరోజు కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉన్న మనమే ఒక్కొక్కసారి ఏదైనా పని చేయాలంటే, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే వెనక ముందు అవుతుంటాం. కానీ వీళ్ళు వాళ్ళ ఫౌండేషన్ నుంచి వాళ్ళకంటే కూడా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ మరి ఇంకా మన పిల్లల విషయానికి వస్తే, మాస్టర్ మైండ్ స్కూల్ వాళ్ళు ఎప్పుడో ఏ ప్రోగ్రామ్ చేసినా మేము అవైలబుల్ ఉంటాం. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు, వీళ్ళే మన భవిష్యత్తుకి బంగారు బాటలు. మనం ఎంత కష్టపడి చదివించినా వాళ్ళు మంచిగా చదువుకొని ఒక స్టేజ్లో ఉంటేనే మనకు కూడా హ్యాపీ. కాబట్టి పిల్లల కోసం ఎంతైనా టైం స్పెండ్ చేయడానికి, ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉంటాను. అది వాళ్ళు పిలవడమే ఆలస్యము, రావడానికి నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. పేరెంట్స్ బయట కష్టపడి పిల్లల్ని స్కూల్ పంపిస్తారు, కానీ వాళ్ళు కష్టపడి చదువుతున్నారా చదువుతలేరా అని చూడడానికి చాలామందికి టైం ఉండకపోవచ్చు. నవేడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి జాబ్ చేస్తేనే పిల్లలు స్కూల్ చదివించగలుగుతారు, వాళ్ళని చూసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళు నిజంగా కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తుంటే ఇంకా పిల్లలు సక్సెస్ కాగలుగుతారని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో ఎవ్రీ టైం నేను ఇన్వైట్ చేయగానే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇందాక స్టేజ్ పైన చూసినటువంటి పర్ఫార్మెన్స్ అయితే సూపర్. అసలు రాగానే ఇక్కడ కూర్చోగానే అసలు అంటే ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అంతసేపు మనం ఎక్కడో టెంపుల్లో ఉన్నామా అని అనిపించింది. విద్యాలయాలే దేవాలయాలు కదా, అలాంటి ఒక దేవాలయానికి వచ్చినామా మనం అనిపించింది. పిల్లలైతే సూపర్ పర్ఫామ్ చేసారు. రాగానే నాకైతే రెండు చేతులైతే మొక్కాలనిపించింది, అంత బాగా పర్ఫార్మెన్స్ చేసారు. వాళ్ళందరి కోసం ఒకసారి చెప్పట్లు, వాళ్ళందరి కోసం వాళ్ళ ముగ్గురు సీత రామ లక్ష్మణ్ ఎంత బాగా చేసిరో, రావణాసురుడు కూడా అంతే బాగా చేసిండు. ఎందుకంటే రావణాసురుడు కూడా మెచ్చుకోవాలి, వన్ ఆఫ్ ది స్టూడెంట్ కాబట్టి. పిల్లలకి చరిత్ర చెప్పాలి, హిస్టరీ అంటే ఏంటో తెలియాలి. దాంతోపాటు మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా మన కోసం, మన దేశం కోసం ఎట్లా కష్టపడుతున్నారు, బార్డర్లో ఉండి మనం ఇక్కడ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము అని అంటే మన బార్డర్లో ఎట్లా ఫైట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఇంతకుముందు ఎవరు కష్టపడ్డారో వాళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్టు ఇట్లాంటి యాక్టివిటీస్ చేసి చూపించినప్పుడు వాళ్ళకి మర్చిపోలేరు. ఎందుకంటే లెసన్ రీడింగ్ రైటింగ్ అనేది సపరేట్ రూటు, ఫిజికల్ యాక్టివిటీ అనేది సపరేట్ రూటు. ఎన్నిసార్లు నువ్వు చదివినా రాసినా కొంతవరకు వస్తుంది, 50% అంతవరకే. కానీ ఫిజికల్గా మనం చేసి చూపిస్తే వాళ్ళకి మైండ్లో ఇక్కడ ఉండిపోతుంది. ఎప్పుడు ఎగ్జామ్ పెట్టి నిద్రలో లేపి అడిగినా కూడా తక్కువ ఆన్సర్ చేసేటంత కెపాసిటీ కూడా పిల్లలకు వస్తుంది. కాబట్టి నిజంగా టీచర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లో వాళ్ళకి ఎవరికి ఏ రోల్ సూట్ అవుతుందో ఆ రోల్ని వాళ్ళు చూస్ చేసుకొని వాళ్ళని ఈరోజు
స్టేజ్ పైన అంటే ఇంతమంది ముందు కూడా వాళ్ళు భయపడకుండా బెదరకుండా చేస్తున్నారంటే వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని అయితే నా ఒపీనియను. మరి పిల్లలందరూ కూడా ఇంట్లోనే అంటే ఇప్పుడు ఈ పిల్లలు రేపు ఇంకో పిల్లలు రేపు మన పిల్లలు అందరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ కావాలి. వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలవాలి. ఎందుకంటే చదవడం రాయడం ఎగ్జామ్కి వెళ్ళడం వరకే కాదు, ఇట్లాంటి యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ కావాలి. 10 days నుంచి ఈ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ పెన్ను పేపర్ బుక్ రీడింగ్ రైటింగ్ ఫోకస్ అంతా మళ్ళీ ఎగ్జామ్స్ మీద పెట్టాలి. నిజంగా చెప్పాలంటే ఇది పిల్లలకి ఎగ్జామ్ కంటే పేరెంట్స్ కూడా ఒక 50% ఎగ్జామ్ రాసినట్టే అయిపోతుంది వాళ్ళకి చెప్పేవరకు. మరి మాస్టర్ మైండ్ స్కూల్ నుంచి బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలని నెక్స్ట్ 10th క్లాస్ బ్యాచ్ కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా, ఏది కూడా మిస్ చేయొద్దు. ఎందుకంటే మనము 10 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ చూస్ చేసుకున్నాము అంటే 6కి 6 100% వచ్చేటట్టు మనం టార్గెట్ పెట్టుకుంటేనే మంచి మార్క్స్ కొట్టగలుగుతాము. మరి 10th క్లాస్ ఎట్లాగో 9th 8th కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ది బెస్ట్ మార్క్స్ ఇచ్చేలాగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ ఎట్లా ఇచ్చినో ది బెస్ట్ మార్క్స్ వచ్చి మీ పేరెంట్స్ కూడా మంచి పేరు తెచ్చేలాగా పిల్లలందరూ కూడా కష్టపడి రేపటి నుంచి చదివి ఫైనల్ ఎగ్జామ్స్కి అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరితో పాటు వేదిక ముందున్న తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క శుభ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి నిజంగానే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి విషయంలో మాస్టర్ మైండ్ తీసుకున్నటువంటి కేరింగ్ చాలా ఎక్సలెంట్. అంటే అతి తక్కువ ఫీజులో మనకి ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక మంచి స్కోప్. ఎందుకంటే ఎక్కడెక్కడో మనం ఫీజులు ఎక్కువ కట్టి దూరం పంపించి వాళ్ళు మళ్ళీ వచ్చే వరకు టెన్షన్. అంటే వీళ్ళకి ఎక్కడ నియర్ బై ఉన్నటువంటి కాలనీస్ వాళ్ళందరికీ కూడా ఇది ది బెస్ట్ స్కూల్ లాగా సార్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మేడం, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసి చక్కటి అమూల్య సందేశాన్ని తెలియజేసినందుకు గట్టి ఒకసారి కరకర ధ్వనులు.